అందరికీ నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో 40, 39 2 డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంగా తిరగటం జరిగింది. కార్యకర్తలు అందరూ కలిసి ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. ఎక్కడికి పోయినా వాళ్ళ ఒక చిరునవ్వుతో యాక్చువల్గా వాళ్ళు స్వాగతం పలుకుతున్నారు. నిజంగా ఎంతో ఆనందం ఉంది. ఈ ప్లేస్కి అంటే ఈ మూలాపేట ఏదైతే టెంపుల్ ఉందో ఆ కోనేరు ఆ సరౌండ్స్ తిరుగుతుంటే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రజలు రాండి సార్ ఈ కోనేరు చూడమన్నారు. ఆ కోనేరు చూస్తే చాలా భయంకరంగా ఉండేది. స్మెల్, దోమలు భరించలేకపోతున్నాం సార్ వాళ్ళు, ఈ వాసన భరించలేకపోతున్నాం, దీన్ని చేయమన్నారు. ఆ రోజు అప్పటికప్పుడు అధికారులను పిలిపించి అక్కడికక్కడే దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అక్కడికక్కడే దాన్ని శాంక్షన్ చేస్తే అది బ్రహ్మాండంగా తయారైంది. అసలు చూస్తే నెంబర్ 1గా ఉంది. నిజం చెప్పాలంటే ఆ కోనేరు, దాంట్లో నీళ్లు చూస్తే నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. అంతేకాదు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పే మాటలు చూస్తుంటే ప్రజలకు సేవ చేస్తే మర్చిపోరు అనే దానికి ఒక నిదర్శనం, ఒక చిన్న నిదర్శనమే. ప్రజలకు సేవ చేసినప్పుడు ప్రజలు మర్చిపోరు అనే దానికి ఇదొక చిన్న ఉదాహరణ. అదేవిధంగా ఆ సరౌండింగ్స్ రోడ్డు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. ఈరోజు చూస్తే చక్కగా పెద్ద వెహికల్ కూడా ఆ రోడ్లో వచ్చే విధంగా చేశారు. నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ఈ యొక్క మూలాపేట ఈ సరౌండింగ్స్ మొత్తం రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అన్ని చూస్తుంటే ప్రతి దగ్గర మ్యాన్ హోల్స్ అవ్వడుతున్నాయి. సిమెంట్ రోడ్డు మీద వేసిన మ్యాన్ హోల్స్ కింద ఆ మ్యాన్ హోల్స్ చూస్తుంటే నిజంగా బాధేస్తుంది. ఎందుకంటే వాటన్నిటికీ డ్రైనేజ్ కనెక్షన్స్ కానీ ఇచ్చేస్తుంటే అసలు ఇబ్బంది ఉండేది కాదు. మొన్న ఎవరు చెప్తున్నారు మళ్ళా రోడ్లంతా పాల్గొడతారంటని. నిజంగా ఎంత నెగిటివ్ ప్రచారం చేస్తారు. రోడ్లు ఎందుకు పాల్గొడతారండి? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినప్పుడే భూమి లోపల పైపులు వేసి మాన్యువల్స్ కట్టేశారు. ప్రతి ఇంటి నుంచి ఇచ్చే కనెక్షన్ మాన్యువల్కి, మాన్యువల్కి ఇంటి నుంచి వచ్చే ఏదైతే బాత్రూమ్ వాటర్ కానీ టాయిలెట్ వాటర్ కానీ లేదా కిచెన్ వాటర్ కానీ ఆ మాన్యువల్ కలిపేటట్టుగా సిస్టమ్ కూడా డెవలప్ చేశారు. అది టెక్నికల్ గా చేశారు. ఇక్కడ రోడ్లు పగలగొట్టరు. ఇక్కడ చెప్తున్నారు రోడ్లు ఎక్కడా పగలగొట్టరు.